హాయ్ వ్యూవర్స్, ఇవాళ మీకు ప్రొఫైల్ షట్టర్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తానికి నేను అన్నీ కూడా శాంపిల్స్ రెడీ చేశానండి. అన్నీ కూడా బ్లాక్ కలర్లో రెడీ చేశాను. దీనిలో ఏంటంటే మనకి ఓపెనబుల్ డోర్సు, స్లైడింగ్ డోర్సు, పార్టీషన్స్, క్యూబ్స్ అన్నిటికీ పనికొచ్చే ప్రొఫైల్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. బేసిక్గా మనకి ఎక్కువగా మూమెంట్ అయ్యేది 45mm ప్రొఫైల్ అండి. దీనికి ఇది ఫ్రేమ్ ప్రొఫైలు, దీనికి ఇది ఐ హ్యాండిల్ ప్రొఫైలు. ఈ హ్యాండిల్ ఏంటంటే మనకు ఫుల్ హైట్ హ్యాండిల్ వస్తుంది. తర్వాత జీ హ్యాండిల్ కూడా ఉంటుంది దీంట్లో. దీని తర్వాత నెక్స్ట్ ప్రొఫైల్ వచ్చేసరికి 20mm ప్రొఫైలు, తర్వాత 20mmలో ఐ హ్యాండిల్ కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి 20mmలో స్లిమ్ ప్రొఫైల్ ఉంటుంది. దీనికి సిఎన్సీ హ్యాండిల్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో సిఎన్సీ హ్యాండిల్స్ వస్తాయి. తర్వాత 22mm ప్రొఫైల్ కూడా ఉంటుంది, డివైడర్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. మనకి ఎక్కడైనా 8 feet 9 feet వచ్చినప్పుడు అలాంటప్పుడు డివైడర్ ప్రొఫైల్ వాడుకోవచ్చు, బాగుంటుందండి. తర్వాత మా దగ్గర ఏబీజీ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయండి. దీనిలో ఏంటి అంటే ఇది ఫ్లాట్ ప్రొఫైల్ ఉంది, ఇంకోటి షేప్ వస్తుంది, ఇలాగా స్లోప్ లాగా ఉంటుంది, బెల్లా ప్రొఫైల్ అంటారు దీన్ని కూడా. దీనిలో ఏంటంటే హింజెస్ వైపు థిక్ ప్రొఫైల్ వాడుకుంటూ అదర్ సైడ్ తిన్ని ప్రొఫైల్ వాడుకోవచ్చండి. దీంట్లోనే సెల్ఫ్ హ్యాండిల్ లాగా ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మీకు 45mmలో 1mm జీరో పేస్టింగ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది, గ్లాస్ పేస్టింగ్ చేస్తాం దీనికి. ఇవన్నీ కూడా ఇన్సర్షను, ఇది మాత్రమే గ్లాస్ పేస్టింగ్ అండి. తర్వాత స్లైడింగ్ డోర్స్లో సి టైప్ స్లైడింగ్ ఉంటుందండి, చాలా ఫేమస్ ఇది. తర్వాత హెచ్ టైప్ స్లైడింగ్ ఉంటుంది, తర్వాత ఆర్ టైప్ స్లైడింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా హ్యాండిల్ ప్రొఫైల్స్ అండి. తర్వాత వచ్చేసరికి పార్టీషన్స్కి వాడే ప్రొఫైల్స్ 4516. 4516లో ఇది ఫ్రేమ్ ప్రొఫైలు, ఇది హారిజంటల్ ప్రొఫైలు, ఇది వచ్చేసరికి డివైడర్ ప్రొఫైల్ అండి. దీన్ని మనం టెలిస్కోపిక్ స్లైడింగ్ కానీ, సింక్రో స్లైడింగ్ కానీ, సింగిల్ డోర్ స్లైడింగ్ కానీ, ఇన్విజిబుల్ స్లైడింగ్ కానీ, ఇలాంటి రకరకాల ఏరియాస్లో మనం వాడుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసరికి క్యూబ్ సెల్ఫింగ్ సిస్టమ్స్కి పనికొచ్చేటి క్యూబ్ ప్రొఫైల్స్ అండి. ఇలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా అవసరం ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.